మానవుని జీవితంలో విద్య యొక్క ఆవశ్యకత చెప్పకనే చెబుతుంది. విద్య వినయేన శోభితే, విద్య ఎన్నో ఇస్తుంది, విద్య నేర్పిస్తుంది. విద్య వలన ఏమి రావాలి? విద్య కలిగినటువంటి మనుషునికి విచక్షణ జ్ఞానము రావాలి, వివేకము రావాలి, నిత్యానిత్య విచారణ ఇత్యాదులు రావాలి. సరైనటువంటి విద్యార్థికి వీటితో పాటు రావలసినటువంటి గుణం వినయం. వినయము లేనటువంటి విద్య శూన్యం, అది రాణించలేదు. ఎవడైతే తనకు అన్నీ తెలుసు అని అనుకుంటాడో వాస్తవికంగా వాడికి ఏమీ తెలియదు అన్నది సుస్పష్టం. తనకు ఏది రాదు అని తెలుసుకున్నాడో వాడే సరి అయినటువంటి నిత్య విద్యార్థి. విద్య అనంతమైనది. విజ్ఞానాన్ని తెలుసుకోవాలనంటే కొన్ని తరాలైనా సరిపోవేమో. దేవుడు సృష్టించినటువంటి ఇటు సృష్టి ప్రతి దినం ప్రతి విషయం మానవునికి నేర్పిస్తూ ఉంది. ప్రకృతి నుండి నేర్చుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకో, కాకులను చూసి ఐక్యమత్యము నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను, ఇతరులకు సాయము చేసేటువంటి అలవాటును నేర్చుకో, నీటి ప్రవాహాన్ని చూసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాగిపోయే ధైర్యం నేర్చుకో, సూర్యుడిని చూసి విధి నిర్వహణ నేర్చుకో, పరులకు వెలుగునివ్వడము నేర్చుకో, గాలిని చూసి అందరికీ న్యాయంగా చేసే ధర్మాన్ని నేర్చుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వారిలో సుగుణాలను నేర్చుకో. ఎంత నేర్చుకున్నా ప్రతిరోజు ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి నిమిషం ఒక నిత్య విద్యార్థి అన్న విషయాన్ని మర్చిపోకు. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట సంకీర్తన 25, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు బోధించుము, నన్ను నీ సత్యములోనికి నడిపించుము. దేవుడు గురువుగా,